ఇండియా వైడ్ ఫ్యాన్స్‌ని ఊరిస్తున్న 'పుష్ప 2' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ, ఎన్నో అడ్డంకులను దాటుకొని పాన్ ఇండియా వైడ్‌గా రిలీజైన 'పుష్ప 2' మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. పార్ట్ 1 భారీ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను నిలబెట్టుకుంటుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పుష్పరాజ్ ఎర్రచందనం సిండికేట్లో డాన్గా ఎదిగిన తర్వాత శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి శ్రీవల్లి మాట కోసం ఎంత దూరమైనా వెళ్తుంటాడు. మరోవైపు పార్ట్ 1లో తన కుటుంబం నుంచి అవమానాలు పడిన పుష్ప, రెండో పార్ట్లో తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం ఎంతగానో తపిస్తుంటాడు. ఆ టైంలోనే శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసం పుష్పరాజ్ ఎంతవరకు వెళ్ళాడు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొని రాజకీయాలు చేశాడు అనేది ఇందులో కనిపిస్తుంది. అలాగే పుష్పరాజ్ను పట్టుకోవడం కోసం బన్వర్ సింగ్ షెకావత్ ఏం చేస్తాడు, మంగళం శ్రీను రివెంజ్ స్టోరీ ఎలా ఉంటుంది, పుష్పరాజ్ తన అన్నల నుండి ఇంటి పేరును తెచ్చుకోగలిగాడా, ఇవన్నీ సాధించే క్రమంలో పుష్పరాజు జర్నీ ఎలా సాగింది అనేది మనకు ఈ పార్ట్ 2లో కనిపిస్తుంది. దాన్ని థియేటర్లలో చూడాల్సిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫుల్ ప్యాకెట్ మాస్ ఎలిమెంట్స్తో ఉంది. అంచనాలకు తగ్గట్టుగానే యాక్షన్ సీన్లు ఇందులో బోలెడు ఉన్నాయి. సుకుమార్ క్రియేటివ్ డైరెక్షన్కు బన్నీ నట విశ్వరూపం తోడైనట్టు ఇందులో కనిపిస్తుంది. ఇందులో బన్నీ ఎలివేషన్ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక జాతర ఎపిసోడ్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇందులో బన్నీ యాక్షన్ సీన్లు నభూతో నా భవిష్యత్ అన్నట్టుగానే ఉన్నాయి. ఇందులో ఒక రకంగా బన్నీ నట విశ్వరూపం చూపించాడనే చెప్పుకోవాలి. శ్రీవల్లి మీద తీసిన సీన్లు కూడా చాలా బాగుంటాయి. అయితే ఫస్ట్ హాఫ్లో పర్వాలేదు అన్నట్టుగానే కథనం సాగుతుంది. సెకండ్ హాఫ్లో హై సీన్స్ చాలా బాగున్నాయి. ఇందులో ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ బన్నీ చుట్టూ సాగుతుంది. బన్నీ తర్వాత ఫహద్ ఫాజిల్ గురించే చెప్పుకోవాలి. చాలా సీన్లలో అతని వెర్సటాలిటీ యాక్టింగ్ చూపించాడు. పుష్పరాజ్ను ఎలాగైనా పట్టుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు, బన్నీ ఎత్తుగడలు సెకండ్ హాఫ్లో సూపర్ అనిపిస్తాయి. కొత్త రకం స్మగ్లింగ్ ఐడియాలు అందరికీ వావ్ అనిపిస్తాయి. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషన్ సీన్లను కూడా సమానంగా బ్యాలెన్స్ చేశాడు సుకుమార్. ఐటమ్ సాంగ్లో కనిపించిన శ్రీలీల ఫుల్ సాంగ్లో దుమ్ము లేపేసింది. ఇద్దరి డ్యాన్స్ వావ్ అనేలా ఉంటుంది. అయితే పుష్పరాజ్ క్యారెక్టర్ను డిజైన్ చేసినంత పవర్ఫుల్గా విలన్ క్యారెక్టర్ను డిజైన్ చేయలేదు. సుకుమార్ మార్క్ డైరెక్షన్కు ఇదో ఉదాహరణగా నిలుస్తుంది. అతని డైరెక్షన్ లెవెల్స్ వేరేగా ఉన్నాయి. క్రియేటివ్నెస్ ఇందులో బాగానే చూపించాడు. దానికి తోడు ఈసారి ఎలివేషన్ సీన్లు కూడా మరో లెవెల్లో తీశాడు. అందుకు తగ్గట్టే మైత్రి నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు చేశారు. ఆ రిచ్నెస్ మనకు ప్రతి సీన్లో కనిపిస్తుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగానే ఉంది. బయట కంటే థియేటర్లలో వింటే ఆ సౌండ్ ఇంకా బాగుంది. మొత్తానికి పుష్ప 2 హిట్ బొమ్మ అని చెప్పొచ్చు. మరి కలెక్షన్స్లో ఏ రేంజ్లో సాధిస్తుందో చూడాలి.